మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న రిలయన్స్ గ్రూప్ చైర్మన్ అనిల్ అంబానీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చర్యలు చేపట్టింది. దర్యాప్తుల్లో భాగంగా అనిల్ అంబానీకి సంబంధించిన 3,000 కోట్లకు పైగా విలువైన ఆస్తులను అటాచ్ చేసింది. అటాచ్ చేసిన ఆస్తుల జాబితాలో అనిల్ అంబానీ నివాసంతో పాటు పలు కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయి. ముంబైలోని పాలీహిల్ ప్రాంతంలో గల అనిల్ అంబానీ నివాసం, ఢిల్లీలోని రిలయన్స్ సెంటర్కు చెందిన కొంత భూమిని ఈడీ అటాచ్ చేసింది. వీటితో పాటు ఢిల్లీ, నోయిడా, గజియాబాద్, ముంబై, పూణే, ఠానే, హైదరాబాద్, చెన్నై, తూర్పుగోదావరిలో అనిల్ అంబానీ కంపెనీలకు చెందిన పలు నివాస, వాణిజ్య ఆస్తులు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి మొత్తం విలువ సుమారు 3,084 కోట్లని ఈడీ అధికారిక వర్గాలు చెబుతున్నాయి. అనిల్ గ్రూప్ కంపెనీలు కోట్ల రూపాయల బ్యాంకు రుణాల మోసానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సిబిఐ దర్యాప్తు చేపట్టింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దీనిపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. రిలయన్స్ ఇన్ఫ్రా సహా అనిల్ అంబానీకి చెందిన పలు కంపెనీలు 17,000 కోట్లకు పైగా నిధులను అక్రమంగా తరలించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూలైలో రిలయన్స్ గ్రూప్లోని 50 కంపెనీలకు చెందిన 35 ప్రాంతాల్లో 25 మంది వ్యక్తులపై ఈడీ సోదాలు నిర్వహించింది. ఆగస్టులో అనిల్ అంబానీ సహా కంపెనీకి చెందిన పలువురు ఎగ్జిక్యూటివ్ అధికారులను విచారించింది.